మరి రౌండ్ టేబుల్ సమావేశానికి పెట్టి మరి ఆటో రంగం చాలా పెద్దది. మీ అందరికీ తెలంగాణ సమాజానికి మీడియా మిత్రులకు ప్రత్యేకించి నమస్కరించి చెప్తున్నా. ఇదొక చరిత్ర. ఓయూలో అనేక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమంలో కూడా 20-25 సంవత్సరాల కాలం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆటో రంగం విద్యార్థులతో కలిసి పనిచేసినాం. ఈరోజు మార్వాడి చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు పునాది పడ్డది. మరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మేము కూడా ఆటో రంగం ఎందుకు పాల్గొన్నదనేది మీకు ఒక విషయంలో చెప్తా. హైదరాబాద్ కేంద్రంగా మార్వాడి ఫైనాన్సర్లు మొత్తం ఆటో రంగం ఒక రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలు ఉంటాయి, మోటార్ రంగం 14 లక్షలు ఉంటాయి. ఇవన్నిటికీ ఫైనాన్స్ చేసేది మార్వాడిసే. గతంలో ఒక 20 ఏళ్ల క్రితం నేను 98లో ఆటో ఫీల్డ్కి వచ్చిన. బ్యాంకులు సబ్సిడీలు ఇచ్చేది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు. అనేక బ్యాంకులు ఎస్బీఐ, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు ఇలాంటి బ్యాంకులు సబ్సిడీలో ఆటో వాళ్ళకు ఫైనాన్స్ చేసేది. ఎప్పుడైతే మార్వాడు సిండికేట్గా ఏర్పడ్డదో, మీకు కుషాల్ డ్రైవర్ అని లకిడికపూలో ఉంటుంది. నేను కరోనా సందర్భం కూడా ధర్నా చేసిన. ప్రజలందరూ అల్లాడుతుంటే ఆటో డ్రైవర్లు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా బలవంతంగా ఆటోలు గుంజుకోపోయి డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఈ మార్వాడి ఫైనాన్సర్లది. కాబట్టి మా డిమాండ్ ఏం కోరుతున్నామంటే, ఇది ఆర్థికపరమైనటువంటి అంశం, ఈ తెలంగాణ మొత్తాన్ని పీడిస్తున్నటువంటి అంశం. అందులో ఆటో రంగం కూడా మమ్మల్ని కూడా పీడిస్తుర్రు. వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీలు, ఇష్టం వచ్చిన వడ్డీలు వేసి వాళ్ళేమో ఇక్కడ తెలంగాణ బ్యాంకులలో అప్పులు తెచ్చి మళ్ళీ ఆ అప్పులు మాకే వచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను పిలుపునిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతాం. మార్వాడి ఫైనాన్సులకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలా, ప్రభుత్వం బ్యాంకుల్లో లోన్స్ ఇవ్వాలి. రెండో విషయం చెప్తున్నా, ఉద్యమంలో కూడా నేను కొన్ని బ్యాంకులతో అసోసియేషన్ నడిపినప్పుడు చూసిన. బ్యాంకులలో కూడా మొత్తం నార్త్ మేనేజర్లో ఉంటారు. ఇక్కడ తెలంగాణ వ్యాపారం చేసే ఆటోనే కాదు, ఏ విద్యార్థికి కానీ ఇతర వ్యాపారం చేస్తున్నా కానీ లోన్స్ ఇవ్వరు. మీరు కనుక్కోండి, నాకు కూడా వ్యాపారం ఉంది. ఏ బ్యాంకు అయినా లోన్స్ ఇవ్వరు. అక్కడ కూడా మేనేజర్లు నార్త్ వాళ్ళే ఉంటారు. కాబట్టి పైన కదం తొక్కుతున్న ఆటో రంగం. ఎందుకంటే ఫైనాన్సర్లు అధిక వడ్డీ వేసి అధిక భారం మోపి అధిక వడ్డీతో వేధిస్తారు. కాబట్టి మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో కూడా ఆటో రంగం పాల్గొంటుందని ఇంతకుముందే తెలిసింది. చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమంలో విద్యార్థులు, ఆటో కార్మికులు ఇంకా ఎవరెవరు పాల్గొంటారో చూడాలి. ఈ ఉద్యమం ఎక్కడి దాకా దారిస్తుందో చూడాలి. భవిష్యత్తులో ఏమవుతుందో చూద్దాం ఒకసారి.